దేవుని నామస్తోత్రములండి. ఈనాటి అంశము, మన కండ్లు పాలతో కడగబడినవా. పరమగీతములు 5వ అధ్యాయం 12వ వచనం. అతని నేత్రములు నదీ తీరమందుండు గువ్వల వలెను కనబడుచున్నవి, అవి పాలతో కడగబడినట్లున్నవి. తండ్రి అయిన దేవుడు మొదటగా ఆదామును మట్టితో మనిషిగా చేసి తన జీవాత్మను ఆదాము నాసికారంధ్రములలో ఊదగా జీవము కలిగిన వాడైన ఆదాము లేచి కన్నులు తెరిచి మొదట దేవుని చూచి ముగ్ధుడవగా, ప్రార్థనలో కానీ పరిశుద్ధుల పట్టిక జాబితాలో కానీ ఎక్కడ కనిపించని కడస్త్రీ ఫరో దాసి అయిన హాగరు, జరిమానాగా అబ్రహాము ఇంటికి వచ్చిన హాగరు తన కుమారుడిని శారీరక సంతానానికి సంబంధించిన ప్రతీక కాగా, విలువలేని, ఎన్నిక లేని, త్రోసివేయబడిన, ఏ లిస్టులోనైనా లీస్ట్ అయిన స్త్రీ అంతర్లీనముగా పాలతో కడగబడిన నేత్రములు గలదై, కృతజ్ఞత కలిగినదై, తనలో తాను దేవుడు చేసిన అద్భుతమును జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తుని ఈ విధముగా వర్ణిస్తూ, నేను ఏదైనా తోట అందాలు చూడలేదు, నోవాహు దినములలో మహాజల ప్రళయము మీద నడిచిన ఓడను చూడలేదు, యెహోవా దేవుడు భూజనులందరి భాషను తారుమారు చేసిన బాబేలును చూడలేదు, ఎర్ర సముద్రం 2 పాయలగుట చూడలేదు, ఎడారిలో నీటికై రోదిస్తున్న నా బిడ్డ దాహము చూచి ఏమీ తోచక నేను ఏడుస్తుండగా ఎడారిలో నీటి బుగ్గను పుట్టించి నా బిడ్డ దాహం తీర్చిన నా దేవునిని ఆత్మీయ నేత్రములతో చూడగలిగినాను అనుకున్నది మనసులో. అందుకు కృతజ్ఞతగా, నిన్ను చూచే నేత్రములు కావాలయ్యా స్తుతించగా, దేవుడు 12 మంది రాజులను అవ్వమ్మగా వాగ్దాన పుత్రిక ఇష్మాయిలు తల్లి అయిన హాగర్ను ఆశీర్వదించాడు. షూలమతి అనే ఎత్తబడే సంఘము యేసుక్రీస్తును వర్ణిస్తూ, పాలతో కడిగిన స్వచ్ఛమైన కండ్లు గలవాడే, ఇంతలో కనబడి అంతలో మాయమగు ఆవిరి వంటి జీవితాలు దేవుడిచ్చిన రక్షణను వీడి ఈ లోక ఆకర్షణకు లోనే తిరుగుచున్న వారి కొరకే అతని కన్నులు గువ్వ కన్నులు అనగా సముద్రము ప్రక్కన ఉండి ఈ గువ్వలు ఎప్పుడు కూడా నీరు కళ్ళల్లో ఆరిపోయినప్పుడల్లా నీళ్ళలోకి వెళ్ళి మునిగి నీళ్ళని కళ్ళలో నింపుకొని వచ్చేవి ఈ గువ్వలు. అటువంటి గువ్వ కన్నుల వలె, కన్నీరుతో నిండిన గువ్వ కన్నుల వలె ఆగని దుఃఖముతో రోదిస్తున్న నేత్రములతో అట్టి వారిని ఎప్పటికైనా రక్షించాలని ఆయన కరములు చాపి ఎదురు చూస్తున్నాడు. మన కొరకు క్రీస్తు రోదిస్తుంటుండగా మనోనేత్రంలో తెరవబడాలి, యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి, పాలవలే స్వచ్ఛత కలిగిన కన్నులతో దేవుని చూడగలగాలి. పరిశుద్ధమైన దివ్య దృష్టి గలవారమే యోసేపు వలె, దానియేలు వలె, హాగరు వలె లోకమునకు ఉపయోగపడే కలలు కనాలి. దర్శనములతో దేవుని చూడగలిగే గువ్వ కన్నులు కలిగి ఉన్న వారి కన్నులు కూడా పాలతో కడగబడినట్లుండగా యేసుక్రీస్తు హర్షించునుగాక. ఆమేన్.